ఇదే కనపడతా ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ను బొక్కలో వేయాలట. వారి కేసుల్లో సిబిఐ విచారణ కోరితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదట. వాళ్లకు వ్యతిరేకంగా నోరు తెరిచే ధైర్యం కిషన్ రెడ్డికి ఉందా? బీజేపీ, బీఆర్ఎస్ నేతల శరీరాలు వేరైనా తలలు ఒకటేనట. ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. ప్రజాప్రభుత్వం దిగిపోవాలని కేసీఆర్ కుటుంబం దాడి. అగ్రనేతలను తీసుకొచ్చిన బీజేపీ ఒక్క మున్సిపాలిటీలోనైనా గెలుస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని వేల కోట్లు కొల్లగొట్టారని నరేంద్ర మోడీ, అమిత్ షా అన్నారని, కేసీఆర్, హరీష్ రావును అవినీతిని తేల్చి అరెస్టు చేయాలని సిబిఐ విచారణ కోరితే ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారట. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపితే 6 నెలలైన విచారణ ఎందుకు మొదలు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్ తమపై రంకెలేయడం కాదని, కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించి కేసీఆర్ను బొక్కలో వేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారట. బీజేపీ నాయకత్వం కేసీఆర్, కేటీఆర్తో కలిసిపోయిందని, వారికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి నోరు తెరిచే ధైర్యం ఉందా అని నిలదీశారట. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అవినీతికి ఈ కేసులో ఐఏఎస్ అధికారులపై విచారణకు అనుమతి కోరుతూ లేఖ రాస్తే 6 నెలలుగా ఢిల్లీలోనే ములుగుతుందని అన్నారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ను బీజేపీ కాపాడుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుతూ వారి వద్ద ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని ఆరోపించారు. వారిది ఫెవికల్ బంధమని, వీణావాణి మాదిరిగా వారి శరీరాలు వేరైనా తలలు ఒకటేనన్నారు. బండి గుండు తెచ్చేదేం లేదని, మోదీ ముందు మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలన్నారట. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని కరీంనగర్